వెల్కమ్ టు టీ10 న్యూస్. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశ సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని తెలిపారు. అయితే దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక రహస్య ఎజెండా ఉందని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థను తటస్థం చేసేందుకు కేంద్రానికి విశేషాధికారాలు కట్టబెట్టేందుకు రహస్య ఎజెండాను రూపొందించారని పినరాయి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వైవిధ్యాన్ని నాశనం చేసేందుకే ఒకే ఎన్నిక విధానాన్ని అందిపుచ్చుకున్నారని పినరై తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల రాజకీయాలను అధ్యక్ష తరహాకు మార్చేందుకు సంఘ్ పరివార్ రహస్య ప్రయత్నం చేస్తోంది. ప్రతి రాష్ట్రంలో పరిస్థితులు నేపథ్యం భిన్నంగా ఉంటాయి. వాటిని పరిశీలించకుండా రాష్ట్రాలలో తలెత్తుతున్న రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం లేదా ప్రజల తీర్పును బేఖతరు చేసి కేంద్ర పాలనను రుద్దడం వంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తాయి. భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసేందుకు సంఘ పరివార్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రజాస్వామ్య సమాజం ముందుకు రావాలి అని పినరై విజయన్ పిలుపునిచ్చారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. మరి ఈ న్యూస్ పై మీ కామెంట్ కూడా యాడ్ చేయండి.